ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? ఎలా ఉంది పుల్ల పుల్లగా తిట్టి Audio Jungle. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయస్, మేమైతే కర్మన్ ఘాట్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడికి ఎందుకు అనుకుంటున్నారా? ఏం లేదు గాయస్, ఈరోజు శ్రీరామనవమి కాబట్టి అక్కడికి అయితే వెళ్తున్నాం. సో అక్కడ వ్యూ అయితే చూపిస్తాను, మీరైతే ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో గాయస్, ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట. సో మేమైతే ఫైనల్గా రీచ్ అయిపోయినాం టెంపుల్కి అయితే. ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అంట, అందుకే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో నేను ఇదే ఫస్ట్ టైం రావడం. సో నాతో పాటు మీకు టెంపుల్ మొత్తం చూపించాలనుకుంటున్నాను. జనాలు అయితే చాలానే వస్తున్నారు, మేబీ వీడియోలు ఎక్కువగా చూపించలేకపోవచ్చు. సో మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తాను. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అంట, లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. గాయస్ చూసారు కదా ఎంత పబ్లిక్ ఉందో, అసలు నిలబడడానికి కూడా స్పేస్ లేదు మాకైతే. ముందుకే మేమేమో హైట్ ప్రాబ్లం. సో మేమైతే చూస్తున్నాం, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం వీడియోలో చూపించాలని, కనిపించడం లేదు. సో సారీ గాయస్, డిసప్పాయింట్ అయిపోయాను. సో గాయస్, వీడియో తీయడం అయితే కుదరలేదు. సీతారాముల కళ్యాణం అయితే చూసాం, చాలా బాగా జరిగింది కళ్యాణం మాత్రం. సో టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది, మొత్తం అయితే తీయలేదు వీడియో. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే పక్కా చూపిస్తాను మీకు. గాయస్ మేమైతే రిటర్న్ అయిపోతున్నాం, వేరే ప్లేస్ అని చెప్పాను కదా, అక్కడికైతే రిటర్న్ అవుతున్నాం. సో ప్లేస్ అయితే చూపిస్తాను. గాయస్ మేమైతే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాం. చూసారు కదా, మీకు ఆల్రెడీ ముందు చూస్తుంటే అర్థమై ఉండొచ్చు, చార్మినార్కి అయితే రీచ్ అయిపోయినాం. సో నేనైతే ఆఫ్టర్ 5 years తర్వాత అయితే చార్మినార్కి రావడం జరిగింది. సో వ్యూ అయితే చూపిస్తాను, లెట్స్ గో. తెలీదు ఏమంటారు. పోదామా ముందుకి? పోదాం పైకి. మీరా ఎవరో అనుకుని భయపడ్డాను సార్. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయస్, మేమైతే చార్మినార్కి వచ్చేసినాం. సో స్వీట్ కార్న్ తీసుకున్నాం. ఓకే, అసలు బాగాలేదు, వేస్ట్. అసలు మీరు వచ్చినప్పుడు ఎప్పుడు తీసుకో మధు. స్వీట్ కార్న్ ఎట్లుంది? ఎలా ఉంది? పుల్ల పుల్లగా తిట్టి సో గాయస్, ఇదైతే చార్మినార్ వ్యూ అన్నమాట. సో ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఇంకా పెయింటింగ్ అయితే ప్రోగ్రెస్లో ఉంది. సో స్ట్రీట్ షాపింగ్ అయితే చూపిస్తాను, లెట్స్ గో. నైట్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది. సో మేమైతే ఈవినింగ్ అయితే వచ్చేసినాం, ఎండకైతే తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయి ఈవినింగ్ అయితే రీచ్ అయిపోయినాం చార్మినార్కి. సో స్ట్రీట్ షాపింగ్ చేయాలని ఉంది, అమౌంట్ అయితే లేవు. చూడడానికి అయితే బాగుంది. సో టెంపుల్ అంట ఇది, ఏ టెంపుల్ తెలీదు. ఐ థింక్ వెంకటేశ్వర స్వామి అనుకుంటా. సో పోలీస్ అంకుల్ ఉన్నాడు, మెల్లగా వెళ్ళిపోదాం.
లేదు వెళ్ళు. సో గైస్ మేమైతే వెళ్ళిపోతున్నాం, హుస్సేన్ సాగర్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. సో అందుకే వెళ్ళి అనమాట. సో అక్కడికి వెళ్ళిపోతున్నాం. గైస్ ఇదే వచ్చేసి తెలంగాణ మార్టైర్స్ మెమోరియల్ పార్క్ అనమాట. సో ఇది చూస్తేనేమో దీపంలా ఉంటుంది, కానీ గ్లాస్తో కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. నేనైతే దగ్గరికి వెళ్ళి అయితే చూశాను. సో ఈరోజు తీయడం కుదరట్లేదు, ఎందుకంటే మేము బస్సులో వెళ్ళిపోతున్నాం కూడా ఆల్రెడీ. సో చాలా డిస్టెన్స్ ఉంటుంది, నడవడం మా వల్ల కాదు. సో ఇదన్నమాట వ్యూ అయితే. సో ట్యాంక్ బండ్ అయితే చూపిస్తాను, లెట్స్ గో. గైస్ మేమైతే రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ అయితే స్మెల్ గలీజ్గా ఉంది. సో మేమైతే అక్కడ ఉండలేకపోతున్నాం, ఎక్కువసేపు అయితే ఉండదలుచుకోలేదు కూడా. సో మీకైతే వ్యూ చూపిస్తాను. సో ఇది వచ్చేసి వ్యూ అనమాట. మాకు నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది, చూడండి గైస్. హాయ్ గాయస్, మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే హుస్సేన్ సాగర్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడైతే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. అందరి ఫేసెస్ అయితే డల్ అయిపోయినాయి, ఎందుకంటే మార్నింగ్ నుంచి జర్నీ చేసి చేసి టైర్డ్ అయిపోయినాం. సో ఫేసెస్ చూడండి ఎలా ఉన్నాయో మావి. ఏది చూపి. సో మేమైతే ఇక్కడ కూర్చున్నాం, అక్కడ కూర్చున్నది అయితే మా ఫ్రెండే. సో మేము ఇక్కడ కూర్చుంటే ఆమె అయితే అక్కడ కూర్చున్నది. ఇక్కడైతే చిన్నపిల్లల గేమ్స్ అయితే ఉన్నాయి, జారుడు బండ అని. మేము కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఆడాలనుకుంటాం మెమోరీస్ గుర్తు చేసుకోవడానికి. సో ఇదన్నమాట హుస్సేన్ సాగర్ అయితే. సో మేమైతే జారుడు బండ జారడానికి అయితే వెళ్తున్నాం, చిన్నపిల్లలం అయిపోయినాం దాన్ని చూస్తే. సో కిడ్స్ అయితే ఇక్కడ ఆడుకుంటుండ్రు మంచిగా. ఏంటి మళ్ళీ చెప్పు, ఎందుకు ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఓకే, ఇక్కడ ఒక బుడ్డి బాబు ఉన్నాడు, మొత్తం ఓపెన్. ఏంటి మమ్మీ ఎవడు? ఇదేంటి అసలు? క్యూబా అన్నమాట. సో ఇది జారుడు బండ అనమాట. అక్కడ కాదమ్మా జారేది, పైనుంచి జారాలి, కింద నుంచి జారద్దు. ఏంటమ్మా ఇదేంటో తెలీదు మాకు, మీకు తెలిస్తే చెప్పేసి అని. సో ఇక్కడైతే శివాజీ అనమాట, మన ఛత్రపతి. ఏంటి హ్యాంగర్స్ లాగా. ఓకే, ఇప్పుడు వేలాడతారా దాన్ని? వేలాడితే హైట్ అవుతారు, మనం అలా ఎట్లాగో మనకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటా. చాలా ఎక్కడి నుంచి చేస్తున్నాం అసలు? ఇక్కడ నుంచి కాదు అక్క, అటు నుంచి ఎక్కాలి మేము. సో గాయస్ ఇప్పుడైతే మేము చిన్నపిల్లలం అయిపోయినాం. సో మా ఫ్రెండ్ అయితే జారుతుంది, చూద్దాం ఏ విధంగా జారుతుందో. ఓకే ఎల్లగా. ఇగో బ్లాగర్ అన్నమాట ఈమె. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. నెక్స్ట్ అయితే మధుశ్రీ వెళ్తుంది, చూద్దాం ఏ యుద్ధానికి సిద్ధమవుతుందో. ఎట్లెక్కాలో కూడా అడుగుతుంది గాయస్. ఓకే నాకైతే చాలా ఆకలిగా ఉంది, ఇక్కడైతే ఏమీ లేవు తినడానికైతే. సో ప్రజెంట్ అయితే పానీపూరి ఉంది, అది తినాలనుకుంటున్నాం. సో మేమైతే తినేస్తున్నాం, లెట్స్ గో. సో గాయస్ ఇదైతే నా చిప్ప. మీ చిప్పలు ఉన్నాయా? ఏయ్ మీకు మంచి మొగుడు దొరకాలని, ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతాం. సో గాయస్ మేము వచ్చి అయితే చాలాసేపు అవుతుంది, అయినా బస్సెస్ అయితే రావడం లేదు. ఇక్కడ వెయిట్ చేసి చేసి మాకైతే అలసట వచ్చేస్తుంది. సో
సో ఇక్కడ చూడండి మేము అలసిపోయి ఎలా కూర్చున్నాము. నాకేం సంబంధం లేదు అన్నట్టు కూర్చున్నది. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గైస్.